ప్రేమ పెద్దలను ఎదిరించి పెళ్లి కానీ ఈ జంట ఇప్పుడు విడిపోయింది. పోలీస్ స్టేషన్లో జరిగిన వ్యవహారం వివాదాస్పదంగా మారింది. అన్నమయ్య జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను తన నుంచి దూరం చేశారని, తన భార్యను తనకు అప్పగించాలని ఆరోపిస్తూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు బాధితుడు. పోలీసుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ములకల చెరువు మండలానికి చెందిన వినోద్ కుమార్, బి కొత్తకోట మండలానికి చెందిన హారిక గత 7 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు ఈ సంబంధానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 10 రోజుల క్రితం ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయి ఒడిశాలోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉండగా హారిక మిస్సింగ్ అంటూ ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మొబైల్ ఆధారంగా బి కొత్తకోట పోలీసులు ఈ జంటను స్టేషన్ కు పిలిపించారు. అయితే ఎలాంటి విచారణ చేయకుండానే సీఐ హారికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించి పంపించారని వినోద్ కుమార్ ఆరోపిస్తున్నాడు. తన భార్యను తనకు తిరిగి అప్పగించాలని కోరినా పట్టించుకోలేదని, పైగా ప్రశ్నించగా బెదిరింపులకు గురి చేశారని బాధితుడు తెలిపాడు. ఈ విషయంపై గురువారం జిల్లా ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా ఎస్పీ కేసును పరిశీలించాలని ఆదేశిస్తూ అదనపు ఎస్పీకి విచారణ బాధ్యతలు అప్పగించారు. సూరపు హారిక మేమిద్దరం ప్రేమిస్తున్నాం. మేము 7 ఏళ్ళ నుంచి లవ్లో ఉన్నాం. ఇంటర్మీడియట్ నుంచి మన మధ్యన డ్రాప్ అయిపోయి తను ఎంసీఏ కంప్లీట్ చేసింది. ఈ మధ్యలో 3 సార్లుగా మాకు పంచాయతీ అనేది జరిగింది. 3వసారి వెళ్ళిపోయినప్పుడు ఏం చెప్పారంటే, జయరామ్ రెడ్డి అనేవారు మాకు ఇష్టపరంగా అమ్మాయి ఇష్టపరంగా పెళ్లి చేస్తానమ్మా, మీరు ఆడ నాకు చెప్పండి వస్తా అని చెప్పనేసి తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోయి తర్వాత ఏమని చెప్పేసి ఎంత బ్లాక్మెయిల్ చేసిండ్రు. మళ్ళీ తర్వాత అమ్మాయి నాకు ఇట్లా బాబాతో ఇష్టం లేకుండా పెళ్లి చేస్తాను వచ్చి తీసుకెళ్ళిపోయినానని చెప్పేసి అని అంటే ఈ 4వసారి నేను తీసుకెళ్ళిపోయినాను ఒడిశాకి. వెళ్ళిపోయిన తర్వాత మేము అక్కడ ఒడిశాలో సాంప్రదాయ ప్రకారం పసుపు భూమి కట్టి తాళి కట్టేసినాను. తర్వాత అక్కడ అమ్మాయి పని మిస్సింగ్ కేసు పెట్టి ఇక్కడ రమ్మని చెప్పి కొత్తపాటు చేసినాము. వచ్చిన తర్వాత ఇక్కడ మాకు ఎస్ఐ సారు మాకు సరిగ్గా న్యాయం చేయలేదు. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ సైడ్ వాళ్ళకి సరిగ్గా సపోర్ట్ చేసి అమ్మాయిని బలవంతంగా అమ్మాయిని రానన్నా ఫ్యాన్ ఎక్కనన్నా కూడా సార్ బలవంతంగా అమ్మాయిని కార్లకు ఇచ్చి పంపించేశారు. మేము ఇక్కడికి మదనపల్లికి ఎస్పీ ఆఫీస్కి వచ్చాము. ఇక్కడ సార్ మాకు న్యాయం చేస్తామన్నారు. ఇక్కడ కూడా మాకు న్యాయం జరగకపోతే కొత్తకోటలో పోలీస్ స్టేషన్ ముందర నేను సూసైడ్ చేసుకొని చనిపోతాను. గారు సార్ పైన మాకు నమ్మకం ఉంది. సార్ నమ్మకం న్యాయం చేస్తారని సార్ నమ్మకం ఉంది.